హలో గైస్. ఈరోజు మనం మన డ్రెస్సింగ్ సెన్స్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో మాట్లాడదాం. ప్రతి ఒక్క సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ యూట్యూబరు ఫిట్‌నెస్ గురించి, మైండ్ సెట్ గురించి మాట్లాడతారు గానీ, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎవ్వలు మాట్లాడరు. డ్రెస్సింగ్ సెన్స్ ఏం ముచ్చట అంటే, నువ్వు మంచిగా డ్రెస్ ఏసుకొని పోతే, ఒక అమ్మాయి దగ్గరికి పోతే, ఆ అమ్మాయి కనీసం మాట్లాడుతది. అదే నువ్వు చెప్రీలాగా మరీ ఘోరంగా డ్రెస్సింగ్ ఏసుకొని పోతే, అరే వీడెవడురా ఇట్లుండని జెప్పి నీతోటి మాట గూడా మాట్లాడతది. కనీసం నీ డ్రెస్ మంచిగుంటే నీతోటి మాట్లాడతారు. సో, ఈ వీడియోలో డ్రెస్సింగ్ సెన్స్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. షూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన అబ్బాయిలేందంటే షూస్‌ని నెగ్లెక్ట్ చేస్తాం. అబ్బా! ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టడం ఎందుకు అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాం. కాకపోతే నేనొక 2 పిక్స్ చూపిస్తా. బిఫోర్, ఆఫ్టర్. విత్ షూ, వితౌట్ షూ. విత్ షూ 50 టైమ్స్ బెటర్‌గా కనిపిస్తది. నాకు కాంప్లిమెంట్ వచ్చిన ఔట్‌ఫిట్‌లో ప్రతి ఔట్‌ఫిట్‌లో షూ ఉంటది. మీ దగ్గర కాన్వర్స్, చెల్సే బూట్స్ ఉండాలే. పక్కా ఉండాలే. అంటే ఇప్పుడు అన్ని ఖర్చు పెట్టమని చెప్తలేను. కాకపోతే కాన్వర్స్ షూ తీసుకుంటే మీకు అన్ని ఔట్‌ఫిట్స్‌లకి సెట్ అయితది. చెల్సే బూట్స్ ఏమో మీ ఫార్మల్స్, క్యాజువల్స్‌కి సెట్ అయిపోతది. మీరు మంచిగా కనిపిస్తారు. మీ షూ గేమ్‌ని కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీకొక ఆరా అనేదొస్తది. నౌ షూస్ అయిపోయినాయి. బాటమ్స్. బాటమ్స్ ఏందంటే అందరూ నెగ్లెక్ట్ జేస్తారు. మన ఇండియన్స్ ఏందంటే ట్రెండ్ ఫాలో గారు. అదే స్కిన్నీ జీన్స్, అదే అంకుల్ జీన్స్ యేసుకుంటారు. కాకపోతే ప్లీజ్ ఆ స్కిన్నీ జీన్స్ బంద్ జేయండి. నేనేం జెప్తా అంటే స్కిన్నీ జీన్స్ బంద్ జేసి ప్లీజ్ బ్యాగీ యేసుకోండి. బ్యాగీ అంటే అరే భయ్ నేను స్కిన్నీ నా లైఫ్ లాంగ్ స్కిన్నీ యేసుకొని డైరెక్ట్ బ్యాగీ యేసుకుంటే అన్‌కంఫర్టబుల్ ఉంటది. మరీ ఎక్స్‌పెరిమెంట్ అంటే ఓకే. స్ట్రెయిట్ ఫిట్ ఏసుకోండి. స్ట్రెయిట్ ఫిట్ ఏసుకున్నాక, ఆ స్ట్రెయిట్ ఫిట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయినంక బ్యాగీలోకెళ్ళండి. ఎందుకంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో జూసుంటారు. ప్యాంట్ షేప్ మ్యాటర్ అని జెప్పి. బిఫోర్, ఆఫ్టర్. ఆ స్కిన్నీ జీన్స్ ఏసుకుంటే అమ్మాయిలు ఎవళ్ళు చూడరు. అదే మీరు బ్యాగీ, స్ట్రెయిట్ ఫిట్ ఇట్లా చేంజ్ అయితే అందరి కళ్ళు మీ మీద ఉంటాయి. ట్రస్ట్ మీ నాకు వర్క్ జేసింది. ప్రతి ఒక్కరి కళ్ళు మన మీదనే ఉంటాయి. మనం స్ట్రెయిట్ ఫిట్ బ్యాగీ యేసుకుంటే. ఎందుకంటే మన షేప్ మంచిగా కనిపిస్తది. మన సిలూయిట్ మంచిగా కనిపిస్తది. మనం ఫ్యాషనబుల్‌గా, స్టైలిష్‌గా ట్రెండ్‌ని ఫాలో అయితున్నట్టు కనిపిస్తది. ఐడియల్లీ స్ట్రెయిట్ ఫిట్ బ్లూ జీన్స్, స్ట్రెయిట్ ఫిట్ బ్లాక్ ట్రౌజర్స్, స్ట్రెయిట్ ఫిట్ గ్రే ట్రౌజర్స్, గూర్ఖా ప్యాంట్స్ ఇట్లాంటివి తీసుకుంటే మీరు స్టైలిష్‌గా కనిపిస్తారు. స్టాండ్ ఔట్ అయితారు. అందరం ఏం జేస్తాం దెలుసా? అవే పాత చెక్సు, బోరింగ్ చెక్సేసుకుంటాం. గ్రాఫిక్ టీ షర్ట్‌ల డీమార్ట్‌లో ఉన్న గ్రాఫిక్ టీ షర్ట్‌లేసుకుంటాం. సింపుల్‌గా చెప్పులేసుకుంటాం. క్రాక్స్ ఏసుకొని రోడ్ల మీద తిరుగుతాం. మనం ఫ్యాషనబుల్‌గా గాదు గదా! దరిద్రంగా కనిపిస్తాం. సో, ఏం జేయాలంటే, మనం ట్రెండ్‌ని ఫాలో గావాలి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏందంటే లెనిన్. లెనిన్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్స్. ప్రతి ఒక్కళ్ళు కాటను, ఆ పాత బోరింగ్ చెక్ షర్ట్స్ ఏసుకుంటే, నువ్వు లెనిన్ షర్ట్ ఏసుకుంటే, నువ్వు స్టాండ్ ఔట్ అయితావు, ఎక్స్‌పెన్సివ్ కనిపిస్తావు, సూపర్‌గా కనిపిస్తావు. బ్రో లెనిన్ కాస్ట్‌లీ గదా! అంటే, ఓకే. థ్రిఫ్టీ ఏసుకోవచ్చు. నీకు థ్రిఫ్టీ ఏస్తే నీకు 5000 పడేది గూడా నీకు 200లో దొరుకుతది. నువ్వు థ్రిఫ్టింగ్ జేయడం నేర్చుకో. లెనిను, కార్డ్రాయ్, డెనిమ్ ఇట్లా ఎక్స్‌ట్రా టెక్స్చర్స్ అవన్నీ నువ్వు ఏసుకుంటే నువ్వింకా స్టైలిష్‌గా కనిపిస్తావు. నువ్వు 10 మందిలో నువ్వు స్టాండ్ ఔట్ అయితావు. నీ డ్రెసింగ్ సెన్స్ ఇంప్రూవ్ అయిపోతది. కొన్ని క్లాత్స్ నీ వైబే చేంజ్ చేస్తది. లేయరింగ్ మీకు తెలుసా? నువ్వు రోడ్ మీద పోతావు. లేయరింగ్ ఏసుకొని ఎవళ్ళు కనిపిస్తారు? ఎక్కువ కనిపియరు. అదే నువ్వు లేయరింగ్ ఏసుకుంటే నిన్ను అందరూ యూనిక్‌గా జూస్తారు. నువ్వు స్టాండ్ ఔట్ అయితావు. అరే! వీనికి ఫ్యాషన్ సెన్స్ బాగా తెలుసు గావచ్చు. వీడింత స్టైల్‌గా ఉన్నాడేంది అని జెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో, లేయరింగ్ అంటే మీకంత పెద్దగా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ట్యాంక్ టాప్ ఏసుకొని దాని మీదకెళ్ళి షాకెట్, షాకెట్ ఏసుకుంటే సింపుల్‌గా మీ లేయరింగ్ అయిపోతది. మీరింకా స్టైలిష్‌గా కనిపిస్తారు. బ్రో నేను స్టాండ్ ఔట్ గావాలంటే వైట్ షర్ట్ మీద డెనిమ్ జాకెటు, బ్లాక్ షర్ట్ మీద లెదర్ జాకెట్ అట్లా షర్ట్ జాకెట్ కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చు. వెస్ట్ షాకెట్ ట్రై చేయొచ్చు. టీ షర్ట్ జాకెట్ కూడా ట్రై చేయొచ్చు. మీరు ఎట్లా చేసినా మీరు లేయరింగ్ తోటి మీ ఫ్యాషన్ సెన్స్ నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోతది. నేనేం జేసినా అంటే, అప్పుడు అన్ని చప్రీ కలర్సు, చిల్లర చిల్లర కలర్‌లు, రబ్బర్ బ్యాండ్‌లు అవి ఇవన్నీ ట్రై జేసినా. కాకపోతే నేను నేర్చుకున్నా. బై ద వే ఇన్‌స్టాగ్రామ్‌లో నేర్చుకొని, యూట్యూబ్‌లో వీడియో చూసి, బ్లాగ్స్ చదివి అవన్నీ నేర్చుకున్నా. నేర్చుకొని నా ఫ్యాషన్ సెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నా. సో, అది ఫ్యాషన్ సెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం జస్ట్ ఇట్లా అయిపోయేది గాదు.
మనకి కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి. మనకి కొన్ని సెట్ అయితాయి. కొన్ని సెట్ కావు. ఏం చేయాలంటే అన్నీ ట్రై చేయాలి. అన్నీ ట్రై చేసి మనకేం సెట్ అయితుందో మనకర్థమైతది గదా! ఆ సెట్ అయ్యే క్లాతింగ్ ఐటెమ్ ఎక్కువ కొనాలి. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. నాకు పోలో టీ షర్ట్స్ సెట్ అయితాయి. స్లిమ్ ఫిట్ టీ షర్ట్స్ సెట్ అయితాయి. సో, నేనేం చేస్తా అంటే స్లిమ్ ఫిట్ టీ షర్ట్స్ ఎక్కువ కొంటా. పోలో టీ షర్ట్స్ ఎక్కువ కొంటా. ఎట్లైనా బాగా కనిపిస్తా గదా! సో, అవి మల్టిపుల్ కలర్స్‌లో ఉంటాయి. ఎక్కువేసుకోవచ్చు. నేనెప్పటికైనా బాగా కనిపిస్తా అని చెప్పి నాకర్థమైపోతది. అట్లా మనకి సెట్ అయ్యే క్లాతింగే మనం కొంటే, మనం ఆ క్లాతింగ్ రెగ్యులర్‌గా యేసుకుంటాం. మూలకు పడేయి అన్నట్టు. మనకు నచ్చినయి యేసుకుంటాం. ఎక్కువ స్టైలిష్‌గా అనిపిస్తాం. మనం ఎక్కువ రొటేషన్ చేయగలం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ సెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అంటే 2 ఒకటే. ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే పింట్రెస్ట్‌లోకెళ్ళి మెన్స్ క్లాతింగ్ స్టైల్స్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి మీరు స్క్రోల్ చేస్తుంటే మీకు నచ్చిన క్లాతింగ్ అవుట్‌ఫిట్స్ కనిపిస్తాయి. అవన్నీ సేవ్ చేసుకో. సేవ్ చేసుకుంటే ఆల్గోరిథం ఏందంటే అట్లాంటి అవుట్‌ఫిట్సే మీకు మళ్ళా రికమెండ్ చేస్తాయి. సేవ్ చేసుకో. సేవ్ చేసుకున్న తర్వాత అల్లా ప్రతి ఒక్క ఫోటోల రిపీటెడ్ ఐటెమ్స్ ఏవైతుంటాయో అవి కొనుక్కో. ఎందుకంటే అవి నీ ఫేవరెట్ పీసెస్. అవి నువ్వు కొనుక్కున్నావనుకో ఆటోమేటిక్‌గా నీకు నచ్చిన ఔట్‌ఫిట్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోగలుగుతావు. ఇన్‌స్పిరేషన్ ఉంటది కాబట్టి ఆ! వైట్ టీ షర్ట్ ఇట్లేసిండు, బ్లూ జీన్స్ ఇట్లేసిండు, కింద బూట్స్ ఏసుకుండు. సో, నేను గూడా అదే రెప్లికేట్ చేస్తా. అట్లా మీ ఫ్యాషన్ సెన్స్ ఇంప్రూవ్ అయితది. మీకు ఇన్‌స్పిరేషన్ దొరుకుతది. సో, ఇట్లాంటి నాలెడ్జబుల్ కంటెంట్ కోసం, ఇట్లాంటి ఫ్యాషన్ వీడియోస్ కోసం సబ్‌స్క్రైబ్ జేసి పెట్టుకో. నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్ కంటెంట్ డైలీ బేసిస్ వస్తది.